ఎన్ని సంవత్సరాలు అవుతుందా? సుమారుగా ఒక 20 సంవత్సరాలు అవుతుందా ఇండస్ట్రీకి వచ్చి? అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి మొత్తం ఒక ఒక 18 to 20 years అవుతుంది. 20 ఇయర్స్ జర్నీ. డైరెక్టర్ అయింది 2010. 2010. అవును, డాన్ డాన్సింగ్ కదా. తోటి. అవును. సో డైరెక్టర్ అయింది, ఇది 8th ఫిలిం. అది సాటిస్ఫై. ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ హోదాలో ఎలా ఉంది లైఫ్? సాటిస్ఫాక్షన్ అంటే అండి, ఎవ్రీడే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అండి. ప్రతి సినిమా కూడా మనకు ఫస్ట్ సినిమా లాగానే ఫీల్ అవుతాను నేనైతే. ఇప్పుడు జాట్ రిలీజ్ అయింది, జాట్ సక్సెస్ అయింది. అవును. దాన్ని ఇమీడియట్గా 1 week అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి మళ్ళీ మనం ఇప్పుడు బాలయ్య బాబుతో చేసే సినిమా ఎలా చేయాలి. సో ఇలా అంటే ఎవ్రీడే ఈజ్ లెర్నింగ్ ప్రాసెస్ అండి. ఏదో ప్రతిరోజు ఒక కొత్త విషయం తెలుసుకోవటం, దాన్ని ప్రతి సినిమాకి కూడా నేర్చుకుంటూ వెళ్ళటం. సినిమా ఇండస్ట్రీలో ఒక బ్యాకప్ లేకుండా వచ్చి సక్సెస్ అవటం అనేది నాట్ ఏ జోక్. ఈ సక్సెస్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది సార్? ఇండస్ట్రీ జర్నీ ఒకసారి వెనక్కి చూసుకుంటే అంటే నాకు అనిపించేది ఏంటంటే హార్డ్ వర్క్ అండి. మనం హార్డ్ వర్క్ చేస్తే, సిన్సియర్గా మనం చేస్తే, ఇష్టపడి చేస్తే, మనం చేస్తున్న పని మీద విపరీతమైన ఇష్టంతో చేశాను నేను సినిమా. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కానీ, డైరెక్టర్గా ఉన్నప్పుడు కానీ, ఈ రోజు కూడా నేను నా మైండ్ సెట్ అసిస్టెంట్ డైరెక్టర్ మైండ్ సెట్లోనే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఓకే. అంటే నేను డైరెక్టర్ అయ్యాను ఇది కాదు, మనం ఏం చేయగలం, ఈ సినిమాకి ఏం చేయగలం, ఒళ్ళు దాచుకోకుండా మనం కష్టపడి చేద్దాం, ఎంత అవుట్పుట్ మనం తీసుకోగలం. సో హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. రిలాక్స్ అసలు అవ్వటం అనేది ఉండకూడదు. ఓకే. ఒక సక్సెస్ వచ్చిందని చెప్పి మనం దాంతో సాటిస్ఫై అవ్వటం కూడా కాదు. నెక్స్ట్ ఏంటి తర్వాత మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలి, ఇక్కడ ఏమన్నా తప్పులు చేస్తుంటే వాటిని మనం ఎలా రెక్టిఫై చేసుకుంటూ నెక్స్ట్ సినిమాలో చేసుకోవాలి. ఈ థాట్ ప్రాసెస్లో ఉంటాను నేను ఎక్కువ. ఓకే. సో అందుకని సాటిస్ఫాక్షన్ అంటే యాజ్ ఏ డైరెక్టర్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యాను. సో డైరెక్టర్ అయ్యి ఇప్పుడు పర్టికులర్గా చెప్పాలంటే నా క్రాక్ దగ్గర నుంచి నా రూట్ మారింది. అంటే క్రాక్ బిఫోర్ గోపి వేరు, క్రాక్ తర్వాత గోపి వేరు అని మాట్లాడతారు. ఎందుకంటే అక్కడి నుంచి నా వే ఆఫ్ స్టైల్ అంటే నేను తీసుకునే స్క్రిప్ట్ కానీ, ఆ డెప్త్ కానీ, ఈవెన్ ఒక రస్టిక్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవటం, రియలిస్టిక్ అప్రోచ్ వెళ్ళటం. సో ఈ ప్రాసెస్ నేను బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తున్నా. సో ఇంకా నా దగ్గర నుంచి ఇలాంటి ఇంకా మంచి ఫిలిమ్స్ ఇంకా రావాలి అని ఇంకా ఎక్కువ తపనతోటి వర్క్ చేస్తున్నాను. మీరు చెప్పిన ఈ మాటలు అప్కమింగ్ వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. ఎస్, ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకి ఎంట్రీ కోసం. కోర్స్ ఎంట్రీ అంటే గుర్తొస్తుంది మీకు, అసలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఎలా దొరికింది సార్? ఎందుకంటే ఎంట్రీ దొరకడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అవునండి. యాక్చువల్గా ఏంటంటే అండి, నా లైఫ్ స్టైల్లోనే అంటే నేను చూస్తుంటే మొహమాటస్తులా కనపడుతుంటారు మీరు. నేను చాలా ఇంట్రోవర్ట్ యాక్చువల్గా. అంటే నాకు వెరీ లిమిటెడ్ సర్కిల్ ఉంటుంది. లిమిటెడ్ సర్కిల్లో కూడా అంటే చాలా ఇంట్రోవర్ట్ నేను. తక్కువ అంటే కొంతమంది అనుకుంటారు మామూలుగా గోపి నేను తక్కువ మాట్లాడతానండి, దానివల్ల కొంతమంది పొగరేమో అనుకుంటారు. ఏంటి మాట్లాడేంటి యాటిట్యూడ్ అండి. యాటిట్యూడ్ కాదు, మొహమాటం. అది మొహమాటం, ఇంట్రోవర్ట్ అవటం. సో నాకు బాగా గుర్తు, చిరంజీవి గారితో నేను అందరివాడు సినిమా అసోసియేట్గా వర్క్ చేస్తున్నప్పుడు ఒకరోజు చిరంజీవి గారు నన్ను పిలిచి చెప్పారు, నీ గురించి నేను 4-5 షాట్లు సినిమాలో చాలాసార్లు 1 more చేశాను. నీకు నచ్చకపోతే నువ్వు ఎక్స్ప్రెషన్ దూరంగా నుంచొని అలా ఉండేవాడు, నచ్చితే ఏమో చిన్న సాటిస్ఫాక్షన్ ఉండేది. నువ్వు చాలా మంచి వర్క్ చేస్తున్నావు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు, ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. నీకు నచ్చలేదని చెప్పు, నచ్చిందని చెప్పు, వచ్చి చెప్పు. ఇప్పుడు నేను ఎత్తుక్కొని నేను చూసి చేయటం కాదు అని ఆయన ఒకరోజు లాస్ట్ డే ఆఫ్ షూటింగ్లో పిలిచి మేకప్ రూమ్లో పిలిచి చెప్పారు. ఓకే, నీలో టాలెంట్ ఉంది అని నీకు తెలుసు, జనానికి ఎలా తెలుస్తుంది? అంతే, తెలియదు కదా. నువ్వు టాలెంటెడా లేకపోతే ఏంటి అనేది నువ్వు ఎక్స్ప్రెస్ చేసి తెలుస్తుంది అని ఆయన చెప్పిన మాట చాలా చాలా నాకు చాలా తీసుకున్నాను నేను. అంటే నన్ను ఓపెన్ అయ్యేలా చేసింది. ఆ రోజు నుంచి ఇంట్రోవర్ట్ అనేది కొంచెం నేను కొంచెం ఓపెన్ అయ్యి కొంచెం మాట్లాడడం. తర్వాత ఇమ్మీడియట్గా స్టాలిన్ అనే సినిమా చేయటం అలా చిరంజీవి గారితో, తమిళ్ డైరెక్టర్ ఆయన మురుగదాస్ గారితో. నేనేమైతే అనుకునేవాడినో అది ఎక్స్ప్రెస్ చేసేవాడిని, స్క్రిప్ట్ స్టేజ్లో కానీ లేకపోతే షూటింగ్ స్టేజ్లో కానీ.
సో నాకు స్టాలిన్ అనే సినిమా నా మైండ్ సెట్ని మార్చిన సినిమా. ఓకే. అంటే వర్క్ సైడ్ ఓకే, అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచిన సినిమా. యాజ్ ఎ డైరెక్టర్గా నేను నెక్స్ట్ తర్వాత నేను ఇప్పుడు రవితేజ గారితో చేసిన, వెంకటేష్ బాబు గారితో చేసిన, బాలయ్య బాబుతో చేసిన, లేకపోతే సన్నీ డియోల్ గారితో చేసిన, నేను ముందు చేసిన వర్క్ ఏదైతే ఉందో ఒక స్టార్ని ఎలా డీల్ చేయాలి అనేది స్టాలిన్, తర్వాత ఎన్టీఆర్ గారు కంత్రి, బిల్లం, ప్రభాస్ గారు వీళ్ళు చూసినప్పుడు అక్కడి నుంచి నా వర్క్ స్టైల్ మారింది. స్టాలిన్, కంత్రి, బిల్లా ఈ 3 లాస్ట్లో చేసిన సినిమాలు నేను అసోసియేట్గా. ఓకే. ప్రభాస్ గారు కానీ లేకపోతే ఎన్టీఆర్ గారు కానీ వాళ్ళు దగ్గర నుంచి వాళ్ళని చూడడం, వాళ్ళని ఎలా డీల్ చేయాలి. సో నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని. ఓకే. స్పాట్లో కానీ లేకపోతే షూటింగ్ దీంట్లో కానీ, ప్రభాస్ గారు తోటి బిల్లా టైంలో కానీ. సో ఇవన్నీ ఏంటంటే నేను నెక్స్ట్ డైరెక్టర్ అయిన తర్వాత హౌ టు హ్యాండిల్ స్టార్ అనేది చాలా ఈజీ అయింది. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అని అక్కడి నుంచే మనకి స్టార్ట్ అయింది. ఓకే. సో అది అంటే నేను మామూలుగా నేను చెప్పాను కదా, ఇంట్రోవర్ట్లా ఉన్నా సరే స్పాట్కి వచ్చినప్పుడు నాకు వాట్ ఐ వాంట్ అనేది నేను తీసుకునే వరకు అసలు. ఓకే, సూపర్. ఓకే, మీ సక్సెస్ సీక్రెట్ అక్కడ రివీల్ చేశారు అనమాట. ఎస్.